వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు మర్యాద మనీష్ గారు ఉన్నారు. అండ్ బిగ్ బాస్ సీజన్ 9లో ఒక 14 డేస్ జర్నీ చేసి ఇవాళ బయటికి రావడం జరిగింది. సో మీరు మీ ఎలిమినేషన్ ఇది ఫెయిర్ అనుకుంటున్నారు అంటే మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా బయటికి? సో ఫస్ట్లీ వస్తానైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే గేమ్ బాగానే ఆడుతున్నాను. అంత లైక్ ఉన్న అందరు కంటెస్టెంట్స్లో వస్తే కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నా అనిపించింది. బట్ ఇంకా జనాల వర్డిక్ జనాలది కదా, సో అది మినిమం ఒక 40 డేస్ అలా అట్లీస్ట్ ఉంటారని అనుకున్నారా? నేను మినిమం 4 వీక్స్ అయితే లైక్ పక్కా అనుకున్నాను, ఆడిన లైక్ తెలిసిన స్ట్రెంగ్స్ బట్టి. బట్ అగైన్ ఏమైందో బయట నాకు తెలియదు, అసలుకి ఏ ఎపిసోడ్ ఎలా పడింది కూడా అసలుకి అర్థం అవ్వట్లేదు. బట్ ఇంకా జనాలు చెప్పేది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు. సో అది సో ఇనిషియల్ డే వెళ్ళినప్పుడు అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నప్పుడు మీకు ఆ ర్యాప్ ఎలా అవ్వడానికి ఎలా పాసిబుల్ అయింది? అంటే వాళ్ళతో సెలబ్రిటీస్తో అంటే ఆల్రెడీ వాళ్ళని స్క్రీన్స్ మీద టీవీస్ మీద వీళ్ళ మీద చూసుంటారు కాబట్టి సినిమాల్లో, వాళ్ళతో మీకు ర్యాప్ స్టార్ట్ అవ్వడానికి ఎలా పట్టింది అంటున్నా? సో ఫస్ట్లీ ఏమంటారు, నేను వచ్చేదే స్టార్టప్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో స్టార్టప్స్లో చాలా మందిని కలుస్తూ ఉంటాను, సెలబ్రిటీస్ కాదు కానీ బిజినెస్ పీపుల్ని కలుస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అలవాటు అయిపోయింది లైఫ్లో. సో వీళ్ళతో వెళ్ళగానే చాలా ఈజీగా కాన్వర్సేషన్ బిల్డ్ అయిపోయింది. వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది ఇవ్వలేదు అన్నట్టు పోర్ట్రే. నేను ఇవ్వలేదు వాళ్ళకి, మిగతా వాళ్ళు ఓకే వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు అనేది కొంచెం పోర్ట్రే అయింది. దాన్ని మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఫస్ట్లీ అయితే నేను హౌస్లో నేను నోటీస్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ డేస్లో అంటే ఉంటుంది కదండి, సెలబ్రిటీ లెక్క చూస్తారు కొంతమందిని, ఆ మాట్లాడిని కొంచెం ఏమంటారు హిచ్కిచ్ అవుతుంటారు. సో అదే ఉంటుంది నాకు తెలిసి. నామినేషన్ డేస్లో కొంచెం గట్టిగా మాట్లాడేసరికి అది డిఫరెంట్ వేలో పోర్ట్రే ఉంటుంది. బట్ మీరు ఎవరిని చూసినా ఏమంటారు అన్న ఇట్లానే పిలుస్తుంటాం, సార్ అని పిలుస్తుంటాం తప్పితే ఎవరికి ఇట్లా డిస్రెస్పెక్ట్ఫుల్ అయితే ఉండం. మీరు చూసేది 1 hour కదా, నేను ఎడిటింగ్ మీద నాకు బ్లేమ్ చేయాలని లేదు అసలుకి. బట్ అగైన్ మేము 24/7 నేను నోటీస్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరం ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పోతుంటాం. నామినేషన్ డే రోజు ఒక్కరోజు మీరు కామనర్ సెలబ్రిటీస్ అని చూడకండి, కంటెస్టెంట్స్ లెక్క చూడండి. మీకు పాయింట్స్ అర్థమైపోతాయి. ఒకవేళ సేమ్ పాయింట్ ఒక సెలబ్రిటీ పెడితే మీకు అనిపించదు, కామనర్స్ కాబట్టి మీకు ఇది లెన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ అదే అందరు ఏదైతే రెస్పెక్ట్ బట్ ఒకనొక టైంలో అయితే అసలు వీళ్ళు అసలు కామనర్సే కాదు, నేను వీళ్ళతో ఉండను, నేను మోస్ట్లీ మీతోనే స్టే చేస్తాను, బయట ఉంటాను అన్నట్టు కూడా నేను వెళ్ళి బెడ్ కూడా ఫిక్స్ చేసుకున్నా. నేను అన్ని మూవ్ అయితే అన్ని ఫిక్స్. ఆ రోజు ఇమాన్యుల్ అన్న కొంచెం సంజాయిస్తాడు, ఇట్లా మెల్ల ఆగు అది ఇది అంటాడు. అయింది ఆ రోజు కొంచెం ఇట్లా వీళ్ళతో దిమాకరా అయిపోయింది. ఆ రోజు కొంచెం ఇమోషనల్ చాలా విషయాలకు అయ్యానండి. ఫస్ట్లీ ఏమంటారు, పని రావట్లేదు, గేమ్ అర్థం అవ్వట్లేదు, సృష్టి గారు ఎలిమినేట్ అయ్యారు, ఇవన్నీ బాయిల్ అయిపోతున్నాయి అన్నమాట అసలుకి. అదే టైంలో ఏమంటారు కొంచెం ఇమోషనల్ లో అయితే ప్రియాతో మాట్లాడదాం అనుకున్నాను నేను. ప్రియా కూడా పంచాయతీ పెట్టుకోవడం స్టార్ట్ చేసింది, దానికి శ్రీజ వచ్చి పంచాయతీ పెట్టుకున్నాను. అప్పుడు రిలీజ్ అయినా వీళ్ళతోటి వీళ్ళు మొత్తం గేమ్లోనే ఉన్నారు, వీళ్ళకి పర్సనల్ స్పేస్ అంటూ లేదు అసలుకి. ఇది ఎక్స్పెక్ట్ చేయొద్దు వీళ్ళతోటి. ఇంకా ఎప్పుడు చూసినా కెమెరా వస్తే చాలు గొడవ. సో అప్పుడు నేను ఇంకా బస్ట్ అవుట్ అయిపోయి ఇంకా మాట్లాడేది వాడేసి నేను. శ్రీజ అండ్ ప్రియా వాళ్ళిద్దరు కలిసి ఎక్కువ గేమ్ ఆడుతున్నారని అనిపించిందా మీకు? అంటే కూడా లేదు, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కలిసి ఎక్కువ గేమ్ ఆడుతున్నారని. నాకు అర్థం అయిపోయింది ఆ గేమ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు బయట అని. బట్ వాళ్ళ వల్లనే మేము కొంచెం మా మీద ఒక ఒపీనియన్ వాళ్ళకి టెనెంట్స్కి వచ్చిందని మేము అనుకున్నాం. బయట కూడా అట్లనే ఏందని నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఇప్పుడు. సో అదైతే మేము ఎవిడెంట్లీ నోటీస్ చేస్తామండి. డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ అంటే తనుజ తోటి రీతుతో అందరితో కలిసి ఆడడం వల్ల వాళ్ళకి అది ఓటింగ్ పరంగా ఆర్ఎల్స్ ఇంకా ఎక్కువ డేస్ సస్టైన్ అవ్వడానికి అది ఎక్కువ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుందని అనిపించిందా మీకు? నాకు తెలిసి ఆ క్యాల్కులేషన్స్ వాళ్ళ మైండ్లో నడిచాయి కదా, 100% నడిచాయి అవి వాళ్ళ మైండ్లో. ఆ ట్రాక్ ఎన్ని రోజులు నడిస్తే అది గుంజొచ్చు అనుకున్నారు. బట్ దానివల్ల వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే వాళ్ళు కప్ గెలవడానికి వచ్చారా, ఇంట్లో ఎక్కువ రోజులు అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎక్కువ సస్టైన్ చేయడానికి అయితే ఈ గేమ్ ప్లాన్ నడుస్తుంది, కప్ అయితే ఇది గెలవదండి. అట్లీస్ట్ డెమాన్ అండ్ కళ్యాణ్ వెరీ గుడ్ ప్లేయర్స్, ఇద్దరు గేమ్ స్పాయిల్ అవుతుంది. అట్లీస్ట్ మేము చూస్తున్నాం కదా, చెప్పాను ఇప్పా కూడా పొద్దున్న లేచి వీళ్ళతో వీళ్ళ మాటలు అయిపోయింది. ఇక్కడ ఏదో లొల్లు అవుతాయి, ఈ లొల్లు వెళ్ళి ప్రియా ఇంకా శ్రీజాతో డిస్కస్ చేస్తారు. ఇక్కడ సొల్యూషన్ వస్తుంది, ఈ సొల్యూషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇదే డైలీ ఇదే. ఏమి చూడం మేము అసలు, ఏమి చూడం. అట్లీస్ట్ డెమాన్ ఆటలైనా ఆడుతున్నాడు, కళ్యాణ్ అది కూడా చేయట్లేదు. సో దానికోసం వీళ్ళు ఎప్పుడైతే దీని నుంచి బయటపడతారో వాళ్ళు యాక్చువల్లీ టైటిల్ రేస్కి ఉండే అర్హులు వీళ్ళు. ఇంత ఇష్యూస్లో కూడా ఇంత గొడవల్లో కూడా సంజన గారు కెప్టెన్ అవ్వడం, ఆవిడ కొంచెం ఒక 1 week అంతా ఆవిడకి నచ్చినట్టే చేయడం, ఇదంతా మీకు ఎలా అనిపించింది అంటే చూసేటప్పుడు? అంటే ఈవిడ అసలు అవ్వదు కెప్టెన్ అని కూడా అందరూ అనుకున్నట్టున్నారు. బట్ నేనైతే సంజన గారు కెప్టెన్ ఛాన్స్ కూడా లేదనుకున్నాను ఫస్ట్లీ. బట్ నాకు శ్రీజ మీద కాన్ఫిడెన్స్ ఉండే. శ్రీజ ఫస్ట్ తీసుకున్న పొజిషన్ చూస్తే నేను సంచాలకు ఉండే కదా, సంచాలకు మాకు అన్నీ తెలుస్తాయి. ఆమె కరెక్ట్ పొజిషన్ తీసుకుంది.
ఇంకోటి ఏంటంటే ఆ టాస్క్లో ఒకరు వేరే వాళ్ళని అటాక్ చేస్తూ పోయారు కానీ తినని మర్చిపోయారు. వాళ్ళ పర్సనల్ రైవలరీ చూపించుకొని వెళ్ళి మన కళ్యాణ్ని తీశారు. వీళ్ళు మర్చిపోయారు ప్లేయర్ కళ్యాణ్ కాదు ఇక్కడ, ప్లేయర్ వీళ్ళు పర్సన్ వేరు. వాళ్ళని మర్చిపోయి మన కళ్యాణ్ అటాక్ చేస్తూ కూర్చుంటారు. అదే సన్నారు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయ్యి శ్రీజ కామ్గా కూస్తుంది అక్కడ, ఎవ్వరు సపోర్ట్ చేయలేదు అసలు. సో వేయారు. తను యాక్చువల్లీ క్యాప్టెన్సీ బాగానే చేసింది. కొన్నిసార్లు తన జడ్జ్మెంట్కి నిలబడలేదు. సేఫ్ గేమ్ ఆడింది క్యాప్టెన్సీలో. తనకు కూడా తెలుసు, అది తనే చెప్పింది. నాకు పెద్ద డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాలని లేదు క్యాప్టెన్సీలో. మీరు హరీష్ గారు ఎక్కువ రోజులు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు కాంబినేషన్ నుంచి వచ్చిన వాళ్ళు. నేను పర్సనల్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి కాబట్టి. అవునవును. సో ఇప్పుడు ఆయన ఏమైనా ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్లీ నేను బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నాను ఏంటంటే కామనర్స్కి ఓట్స్ పడట్లేదండి. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అని చూడకండి, అందరినీ కంటెస్టెంట్స్ లెక్క చూసి మంచి ప్లేయర్కి ఓట్ వేయండి. ఎందుకంటే హరీష్ గారు యాక్చువల్లీ మంచి గేమ్ ఆడుతున్నారు. అంటే ఇప్పుడు నేను ఎలిమినేట్ అయ్యి వచ్చాను, ఎంత మంచి గేమ్ ఆడినా కూడా ఇప్పుడు బిగ్ బాస్ షోలో యూనిక్ పర్సనాలిటీస్ ఉంటేనే గేమ్ బాగుంటుంది. సో నేను బయటకు వచ్చిందా నేను అదే బాధపడారు, ఇంత మంచిగా ఆడినవాడు ఏం పోయింది అది ఇది అని అనుకున్నాను నేను. బట్ అగైన్ ఈ ఒక బయాస్నెస్ తీసి ఓటేయండి, లైక్ చూడండి, మీకు యాక్చువల్లీ వాళ్ళ గేమ్ నచ్చుద్ది. సో చాలా మందికి రాని అవకాశం ఏంటంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కి వెళ్ళడం. అవును, అందులో సెలబ్రిటీస్ కూడా చాలా మంది వెళ్ళాలనుకుంటున్నారు. కామనర్స్ నుంచి మీరు వెళ్ళడం 14 days జర్నీ చేసుకున్నారు. సో మీరు అంటే బిఫోర్ దిస్ కూడా మీకు ఇంతకు ముందు జరిగిన మీలెవర్ కోటేశ్వరుడు కూడా వెళ్ళారు మీరు. ఇప్పుడు 4-5 ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఎపిసోడ్స్ నాకు బయటికి రాగానే ఏమంటారు వీటిలో బయటికి బజ్ ముందు ఒకరు చెప్పారనమాట, అన్న మీది వైరల్ అయిందంటే ఏం మాట్లాడుతున్నారంటే లైక్ అవును వైరల్ అవుతుంది అంటే ఓకే అని. సో అప్పుడు తెలిసింది వైరల్ అయింది బయట. మీకు ఏమన్నా ర్యాప్ ఏమన్నా ఉంది ఎన్టీఆర్ గారితో ఏమైనా మాట్లాడడం కానీ ఆ షో అప్పుడు టైంలో కానీ? అంటే జనరల్ చాలా మంది ఫ్యాన్స్ కి కలవాలని ఉంటుంది, బట్ ముందే కూర్చొని ఒక షో ఆడడం అనేది చాలా రేర్, చాలా తక్కువ మందికి. అప్పుడు పాసిబుల్ అయి ఉంటుంది, అప్పుడులోనే పాసిబుల్ అయింది. అప్పుడు కూడా సేమ్ ఆడిషన్ ప్రాసెస్, చాలా పెద్ద ఆడిషన్, ఈఎంకేకి చాలా పెద్ద ఆడిషన్ ప్రాసెస్. విజయవాడకి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చాను అనమాట అప్పట్లో. నేను కోవిడ్ టైంలో కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. సో పెద్ద చెప్పారా మీకు పర్సనల్ ఎన్టీఆర్ గారు ఆ షో టైంలో ఏమైనా మాట్లాడారు? అంటే బ్రేక్ అప్పుడు జస్ట్ క్యాజువల్ కాన్వర్జేషన్స్ అంతే. మాకు అప్పుడు కోవిడ్ అప్పుడు స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్. మీరు అందరూ అనుకుంటారు నేను ఎన్టీఆర్ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఎందుకంటే కోవిడ్ కదా అప్పుడు. సో స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్, షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, దూరం నుంచి అన్ని, డిస్టెన్స్ కూడా చాలా ఉంటాయి. బట్ అప్పుడు కాన్వర్సేషన్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, బాగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. వండర్ఫుల్ జర్నీ.